ఫోన్ కలవలేదు, ఇప్పుడు కలిసింది. కాదు, మీడియా వాళ్ళు అందరు చేస్తున్నారు, వాళ్ళకి కలుస్తుంది, మీకెందుకు కలవట్లేదు? హలో, నువ్వు ముందలా ఇక్కడికి రా, మనం గుడికి వెళ్ళాలిరా. మమ్మీ రాను మమ్మీ. టెంపుల్లో అపార్ట్మెంట్. మీరు నన్ను ఇంట్లో కూర్చోబెట్టి వేసిన మందులు, తాగిచ్చిన అవి మజ్జిగలు పాలు ఏవో కలిపి ఇచ్చారు కదా, మీరు మందు పెట్టింది అది ఇది అని చెప్పని మీరు తాగాను కదా, ఇంకేంటి నిరూపించుకోవడానికి? నేను రాను, నేను అమ్మతో ఉంటాను, నేను రాను. నేను అనారోగ్య మనిషిని కదమ్మా, నేను అనారోగ్య మనిషి, నాకు బాగా తెలుసుగా. నువ్వు అన్నయ్యకి హాస్పిటల్ తీసుకెళ్ళింది చెప్పారు కదా డాడీ, నేనేం చెయ్యకపోయినా కానీ చేసినట్టు చెప్పారు కదా. అప్పుడు ఏమైంది డాడీ? అప్పుడు నీకు ఈ కూతురు గుర్తు రాలేదా? కూతురు బజార్లో పడితే అని చెప్పి నీకు గుర్తు రాలేదా? అంత ఘోరంగా చెప్పారు కదా మరి మీడియాలో, చేసినవి చేయనవి అన్ని చెప్పారు కదా, క్రియేట్ చేసి చెప్పారు కదా. మరి అప్పుడు నీ కూతురు పరువు ఏమైంది? బజార్లో పడుతుందా? నేను బీటెక్ పూర్తి చేపించేసి నీకు మంచిగా నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందని అవసరం ఫార్మ్ పంపిస్తాను నేను. కాదు, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. మాట్లాడితే ఏదో ఒక పేరుతో సంబోధించి మాట్లాడండి, కానీ అలాగా మీరు మాట్లాడొద్దు. ఇది మీడియా, అర్థమైందా? నాకు సెంటు నీకు తెలుసుగా, నాకు సెంటు భూమి లేదా, నాకు గజం భూమి లేదా, ఆమె పోషిస్తుంది మనల్ని. సరే ఉంటే గజం భూమి లేదా, మన 10 స్థలం ఉంది, ఎకరం మెట్ట భూమి ఉంది, తెలిసిన విషయమేగా. అన్నయ్య రాబడి చేసి మళ్ళీ గ్యాస్ స్టవ్ రిపేర్ చేసి అన్నయ్య పోషిస్తున్నాడు. నేను ఒకటే చెప్తాను, నేను మంచిగా సాధన నేర్చుకోవాలి, సనాతన ధర్మం వైపు వచ్చేసాను, నేను అగురమ్మతోనే ఉంటాను, నేను ఇప్పుడు ఎక్కడికి రాను మీ దగ్గరికి. సాధన ఆమెకేమొస్తాం? సాధన ఆడపిల్లలను ట్రాప్ చేస్తూ సాధన ఆమెకి, ఆడపిల్లలను ట్రాప్ చేస్తూ సాధన ఆమెకి, ఆడపిల్లలను ట్రాప్ చేస్తూ సాధన. అల్లు శ్రీనివాస్ లేడీ అగోర. నాకు నువ్వు కావాలి, లేకపోతే నాకు నువ్వు కావాలి, నాకు నువ్వు కావాలమ్మా. చెప్తాను ఇది నా అన్నదల వర్షిని, నువ్వు రామ్మా, ఆమెకి పోను, అగారమ్మకి పోను. అగారమ్మ నువ్వు మా అమ్మాయిని ఉంచుకోవద్దు, అగారమ్మ నువ్వు మా అమ్మాయిని ఉంచుకోవద్దు, నీకు ఉంచుకోవడానికి ఎటువంటి రైట్స్ లేవు. ఆమె ఏం చేస్తుంది? ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఏం చేసుకుందో చేసుకునేది తీసుకొచ్చి అప్పు చెప్పేసాయమ్మ. నీ మీద నేరం లేకోకుండా, నీ మీద నింద లేకోకుండా నా పిల్లని తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పు, మా పిల్లని చూసుకుంటాం. నువ్వు మాకు ఎటువంటి సహాయం ఇవ్వద్దు, ఎటువంటి జీవితం ఇవ్వద్దు, నీ నుంచి ఎటువంటి రూపాయి ఇవ్వద్దు, నా పిల్లని నాకు వదిలేసే. నీకు మళ్ళీ అగారమ్మ మళ్ళీ నీకు రెండోసారి చదువుతున్నాను, నీకు మేము ఆ పిల్ల లేకపోతే మేము. అగోరియమ్మ ఆ తల్లి బిడ్డలు మాట్లాడుతున్నారు, ఆ తల్లి ఆ కూతుర్ని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తోంది. దయచేసి మీరు కారు ఒకసారి పక్క కాపండి, సిగ్నల్ ఉన్న చోటికి రండి. కొంత ఆ వీడియో మొత్తం కట్ అవుతోంది, మీ వాయిస్ కరెక్ట్ గా లేదు. ఆ తల్లి కూతురు మాట్లాడుతున్నారు. వర్షిని ఎలా ఉండేది? వర్షిని ఈ రకంగా అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటి తల్లి? వర్షిని బాగానే ఉండేదండి. ఆమె పూజ మాయ మాటలు చెప్పి వశీకరణ చేసిందండి, మరుగు మందు పెట్టిందండి పిల్లకి. రైట్. సో ఇప్పుడు వర్షిని వదులుకోవడానికి వర్షిని వెళ్ళిపోయినా కూడా ఏం కాదు, ఏం పర్వాలేదని అఘోరి అమ్మ చెప్తున్నారు. కానీ వర్షిని నేను రాను అని పట్టుబడుతోంది. రాను అని పట్టుబడితే ఇన్నాళ్ళు పెంచి చేసిన వచ్చిద్దా ఎక్కడ పోలీస్ స్టేషన్ తీసుకురామానండి. నువ్వే అన్నావు కదా మమ్మీ పోలీస్ స్టేషన్ దగ్గర పిల్లల్ని కంటకం గానీ వాళ్ళ రాతల్ని కనలేము అని. అది నిజం.
నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడబాకమ్మా. నీకు మందు పెట్టింది, నువ్వు మందులో ఉన్నావు, నువ్వు వచ్చేసాయి ఇక్కడ. హలో వర్షిని, వర్షిని, హలో వర్షిని, హలో చెప్పండి చెప్పండి వర్షిని, హర్ష గారు చెప్పండి. వర్షిని నువ్వు మంగళగిరి పోలీస్ స్టేషన్కి రా. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇక్కడికి రా నువ్వు. నేను ఇంకా అంతకు మించి నేనేం మాట్లాడదలుచుకోలేదు నీతో. మంగళగిరి పోలీస్ స్టేషన్కి రమ్ముంటారా? మీడియాలో చెప్పిన మాటలు బట్టి నేను అసలు మీతో మాట్లాడక్కర్లేదు, మీరు నాతో మాట్లాడే హక్కు లేదు. ఓకేనా హర్ష గారు? మీరు ఫోన్ అమ్మకి ఇవ్వండి. హర్ష గారు అమ్మా నీతో మాట్లాడతా. మంగళగిరి పోలీస్ స్టేషన్ రమ్మను. వర్షిని నువ్వు మంగళగిరి పోలీస్ స్టేషన్కి రా. అన్నా బాబాయ్ కూర్చోను. ఫోన్ కట్టాలి. వర్షిని నువ్వు మంగళగిరి పోలీస్ స్టేషన్కి రా. మమ్మీ నేను ఎక్కడికి రాను. పోలీస్ స్టేషన్కి నేను ఎక్కడికి రాను. మంగళగిరి పోలీస్ స్టేషన్ ఆల్రెడీ కంప్లైంట్ మాటలు వినపడతల్లా. ఎవరి బలవంతం లేదు. నువ్వు రానంటాకి నీకు ఎటువంటి ఇది లేదమ్మా. పోలీసులు కొట్టుకుంటూ తీసుకొస్తారు, నువ్వు వచ్చేసాయి. అగారమ్మా, నీకు మొన్న రెండోసారి చెబుతున్నాను, నువ్వు మా అమ్మాయి నువ్వు నీ దగ్గర ఉంచొద్దు. నువ్వు రావాలి. హలో హలో వర్షిని, వర్షిని మీకు ఎటువంటి భయము లేకపోతే మీరు ఇక్కడ మంగళగిరికి వచ్చి మీరు ఒక్కసారి నువ్వొచ్చి పోలీసుల సమక్షంలో మానసికంగా నువ్వు అంతా కరెక్ట్గానే ఉన్నావని చెప్పి నిరూపించుకుని అప్పటికి నువ్వు వెళ్తానంటే కనుక మేమెవ్వరం అడ్డు చెప్పాం. హలో 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 మీతోనే మాట్లాడుతుంటాను. ఒకసారి చూడండి. మంగళగిరి పోలీస్ స్టేషన్కి వచ్చి వర్షిని నువ్వు కేరళ విష్ణుమాయ టెంపుల్కి ఆల్రెడీ మేము పూజారితో మాట్లాడి చెప్పాంగా. అది నేను మా గుంటూరు మానసిక వైద్యశాలకు చూపిస్తామని చెప్పాంగా. అవన్నీ ఏమీ లేకపోతే వర్షిని అఘోరి వాళ్ళ ఆడియో డిస్కనెక్ట్ అయిపోయింది, వాళ్ళు కట్ చేశారు. సో నేను అడుగుతున్నాను ఇప్పుడు మిమ్మల్ని. అఘోరి చాలా క్లియర్ గా చెప్తోంది, వర్షిణిని నేను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, వర్షిణిని వెళ్ళిపోయినా పర్వాలేదు, వెళ్ళమంటున్నాను, కానీ అదే తానే వెళ్ళడం లేదు అని చెప్పి అఘోరి అమ్మ అంటున్నారు. మీ కూతురు రావడానికి సిద్ధంగా లేదు. మాట్లాడిన తర్వాత మీరు ఆగండి. అమ్మా చెప్పండి, మీ కూతురే రావడానికి సిద్ధంగా లేదు, అఘోరి మాత తను వెళ్ళిపోయినా పర్వాలేదు అంటున్నారు. ఏమండి దండి బలవంతంగా తీసుకురండి అండి. రానంటే ఇక్కడికి వచ్చి ఆ పిల్ల మందు మైకంలో ఉందండి. మీరు 1 వీక్ అఘోరి మీ దగ్గరే ఉందా? ఉంది సార్, 4 రోజులు మా ఇంట్లో ఉంది సార్. నెల రోజులు ఉందా? ఏంటి సార్? నెల రోజులు అఘోరి మీ ఇంట్లోనే ఉందా? నెల రోజులు లేదండి. ఒకసారి వచ్చాను 4 రోజులు ఉంది, ఒకసారి వచ్చాము 5 రోజులు ఉంది, 2 సార్లు వచ్చింది సార్. మీ అనుమానం ఏంటి? మీ కూతురే తనంతట తానే నేను గతంలో కూడా 2 ఏళ్ల క్రితం ఈ యొక్క దీక్ష తీసుకున్నాను, నాకు అక్కడ నచ్చక ఇప్పుడు అఘోరి మాతతో వెళ్తున్నానని చెప్పి అంటున్నారు. అవునండి, మరి ఆమె మందులు పెట్టిందా ఏం పెట్టిందా మేము ప్రూఫ్ చేపించుకుని అది నిజంగా అయితే మేము పంపిస్తామండి. మీ అనుమానం ఏంటి? మందు పెట్టడం అంటే తనకు అన్ని తెలుసు, మెచ్యూర్డ్ 23 ఏళ్ళు ఉన్నాయి, బీటెక్ జరుగుతుంది, వసీకరణ చేసిందని అనుమానం అండి. మీరు కంప్లైంట్ పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పుడు? మరి పాపకి వసీకరణ చేసిందని అనుమానం అండి, పూజలు చేసిందని. ఓకే, సో వారం రోజుల పాటుగా మీ ఇంట్లోనే ఉండి ఇటువంటి పూజలు చేసింది అనుకుంటున్నారా మీరు? నేను అనుకుంటున్నాను సార్, ఖచ్చితంగా అనుకుంటున్నాను. మా పాపని మాకు లేకోకుండా చేయాలని వశీకరణ చేసి పూజలు చేసిందని నేను అనుకుంటున్నాను సార్. ఎందుకు మీ ఇంట్లో ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చింది అఘోరిని? ఆమెకి కారు ఏదో చెడిపోయిందని అంటే, అయితే రోడ్డు పైన ఎక్కడో ఉంటారు, మీ ఇంట్లోకి ఎందుకు ఆహ్వానించారు ఫస్ట్ లో మీరు? అది వర్షిణినే తీసుకొచ్చింది సార్, పిల్లలు తీసుకొచ్చారు. మరి ఇంటి ముందరకు వచ్చిందామని కాదనలేక నేను కూడా వండి పెట్టాను సార్. ఒక రోజు అంటే ఓకే, 4 రోజులు మళ్ళీ వచ్చినప్పుడు మనోజ్ ఒక్క నిమిషం లైన్లో, ఒక్క నిమిషం. ఈ కేసులో కీలకంగా వాళ్ళ బ్రదర్ ఉన్నారు, బ్రదర్తో కూడా మీరు మాట్లాడండి. వాళ్ళ బ్రదర్ మీద కూడా కొంత లైంగికంగా ఆమె అఘోరి నాగసాధు దాడి చేసినట్టు తెలుస్తుంది, అతని బ్రదర్తో కూడా ఒకసారి మీరు మాట్లాడండి.
ఏం జరిగింది ఒకసారి మాట్లాడు. లైంగికంగా ఫోన్ పట్టుకో. లైంగికంగా ఏం లేదండి, మామూలుగా సెక్సువల్గా అఫెక్షన్ పెట్టుకోవాలని ట్రై చేసింది. సెక్సువల్గా అఫెక్షన్ పెట్టుకోవడానికి ట్రై చేసింది. హర్ష ఏం ప్రయత్నం చేసింది చెప్పండి. 4 రోజులు మీ ఇంటి దగ్గరే ఉంది కదా. హగ్ చేసుకోవడం, బొగ్గలు కొరగడం, ముద్దులు పెడతాం, బొగ్గలు లాగడం, హగ్ చేసుకోవడం, మీద పడతాం, ఇలాంటివి చేసిందండి. ఒకసారి అయితే మాత్రం కొంచెం కాండమ్స్ అవి తీసుకురామని చెప్పనంది. మా చెల్లితో మీ అన్నయ్య భలే ఉన్నాడు ముద్దుగా, ఒకసారి నైట్ నాతో పడుకోబెట్టించుకుంటానని చెప్పి అని కూడా అంటాం విన్నాను. ఆ రోజు నైట్ నేను మా అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, ఆ రోజు ఇంట్లో లేను నేను. మరి ఇంత జరుగుతున్నా తనని ఎందుకు యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది? మీరు పోలీసులో కంప్లైంట్ చేయకూడదా? మీరు ఏదో ఒక్క రోజుకి పాపం అనుకుంటే కనుక ఇక్కడ మేము వెళ్ళిపోమని అంటున్నామండి. మేము వెళ్ళిపోమని అన్నామండి. వెళ్ళిపోమంటేను ఈ రోజు వెళ్తాను రేపు వెళ్తానంటూ అలా వారం రోజులు ఉండి వెళ్ళిందండి. సో మళ్ళీ వచ్చేది మీ ఇంటికి, మళ్ళీ వచ్చేదని చెప్తుంది ఆవిడ. వెళ్ళినాక మేము చూసుకుంటాం. ఈ రోజు వెళ్ళిపోతానంటూ క్యాబ్ సార్ ఇదిగోని ఈ రోజు మీపైన ఇంత లైంగికంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆటో ఆరోపిస్తున్నారు. గంటలు ఆటో అది వెళ్ళిపోయే ముందు రోజేనండి జరిగింది. అది వెళ్ళిపోతానంటూ ఆటో బుక్ చేసి ఆటో ఇంటి ముందు రప్పించి ఒక్క నిమిషం హలో హర్ష మీరు కొంచెం ఆటో దూరం ఇంటి రండి. ముందు రప్పించి కొంచెం మీరు దూరం రండి. గంటలు